టోల్గేట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫీజుల రద్దు గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. 2000 నోట్లకు చిల్లర లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ ప్లాజాలో ఏర్పాట్లు చేసిన స్వైపింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. యాదాద్రి జిల్లాలో పంతండి టోల్గేట్తో పాటు నల్లగొండ జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ప్లాజాల వద్ద అర్ధరాత్రి నుండి టోల్ రుసుమును వసూలు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత గత డిసెంబర్ 9వ తేదీన తీసుకున్న నిర్ణయం తర్వాత టోల్ ప్లాజాల వద్ద చిల్లర సమస్య తీవ్రంగా ఉండడంతో టోల్ ప్లాజాల వద్ద ఎటువంటి రుసుము లేకుండా వాహనాలను అనుమతించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా గత అర్ధరాత్రి నుండి కూడా టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుమును చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన క్రమంలో చిల్లర కోసం పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా వాహనదారులకు సంబంధించి ఇస్తున్నటువంటి 2000 రూపాయల నోటుకు చిల్లర సరిపడా ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో టోల్ ప్లాజాల నిర్వాహకులు వాహనదారుల మధ్యన తీవ్ర వాగ్వివాదం ఏర్పడుతున్న పరిస్థితి ఏర్పడింది. మరో పక్కన టోల్ ప్లాజాల వద్ద పేటీఎం ద్వారా అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డుల ద్వారా కూడా టోల్ ప్లాజా రుసుమును చెల్లించవచ్చని టోల్ ప్లాజాల నిర్వాహకులు పెద్ద ఎత్తున బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరో పక్కన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున కూడా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని 4 పక్కల అటు బీబీ నగర్ కానీ, కేతపల్లి కానీ, ఇటు పంతంగి కానీ, అదేవిధంగా మాడుగులపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఈరోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా 2000 రూపాయల నోట్లకు సంబంధించి సరిపడా చిల్లర ఇవ్వలేని పరిస్థితులలో ఏదైతే ఉందో 2000 రూపాయల చిల్లర ఇవ్వలేక అటు టోల్ ప్లాజాల నిర్వాహకులు ఇటు వాహనదారులకు మధ్యన ఘర్షణ వాతావరణం, వాగ్వాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా 2000 రూపాయల నోటుకు సరిపడా చిల్లర తమకు బ్యాంకుల నుండి లేకపోవడం, వాహనదారులు సైతం ఇవ్వకపోవడంతో తాము కూడా చిల్లర తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదని కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన టోల్ ప్లాజాల వద్ద స్వైపింగ్ మిషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్వైపింగ్ మిషన్ల ద్వారా కూడా టోల్ రుసుము వసూలు చేయడం కోసం ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా టోల్ ప్లాజాల వద్ద సరిపడా చిల్లర లేకపోవడం వాహనదారుల నుండి తీవ్ర ఇబ్బందులు ఏర్పరుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా లారీలు, పెద్ద వాహనాలు ఏదైనా లారీలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రక్కులకు సంబంధించి 1000 రూపాయలు 2000 రూపాయల నోటు చెల్లించాల్సిన పరిస్థితుల్లో వాహనదారులకు సంబంధించి వారి దగ్గర పూర్తి స్థాయిలో నగదు మాత్రమే చెల్లించాల్సి ఉండడంతో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు గత రాత్రి నుండి కూడా చౌటుప్పల్ వద్ద ఉన్నటువంటి పంతంగి టోల్ గేట్ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా 2000 రూపాయల నోట్లు మినహాయిస్తే కేవలం 100 రూపాయల నోటు, అంటే 2000 తర్వాత కేవలం 100 రూపాయల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్న క్రమంలో టోల్ ప్లాజాల వద్ద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బస్సులో ప్రయాణించేవారు, వాహనాల్లో ప్రయాణించేవారు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. 2000 రూపాయల నోటుకు సరిపడా చిల్లర అటు బ్యాంకుల నుండి తమకు సరఫరా కాకపోవడం, అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనదారులు కూడా ఇవ్వకపోవడంతో తాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మనం ఇక్కడ ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వాహనాలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు వాహనదారుల నుండి చెల్లింపులు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు, అసౌకర్యం కలుగుతున్న పరిస్థితి. మరో పక్కన టోల్ ప్లాజాల వద్ద చిల్లర లేకపోవడంతో ముఖ్యంగా అంటే వాహనాలు, పెద్ద వాహనాలు ఏవైతున్నాయి, పెద్ద వాహనాలకు సంబంధించి కూడా చిల్లర లేకపోవడంతో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం టోల్ ప్లాజాలో రుసుములు చెల్లించేటటువంటి కౌంటర్లో చూస్తున్నాం స్వైపింగ్ మిషన్స్, అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్, పేటీఎం కార్డ్స్, ఏటీఎం కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరగడం కోసం చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ చూస్తున్నాం ప్రతి ఒక్కరు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు ఇస్తున్న క్రమంలో తాము కూడా చిల్లర తెచ్చే పరిస్థితి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా గమనిస్తున్నాం. మరో పక్కన 2000 రూపాయల నోట్లకు చిల్లర లేకపోవడంతో తాము కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఒక వినియోగదారులు టోల్ ప్లాజా నిర్వాహకులతో ఘర్షణకు దిగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరో పక్కన టోల్ ప్లాజాల వద్ద నెలకొన్న పరిస్థితి, తాజా పరిస్థితి ఏందో, ఈ పరిస్థితికి అనుగుణంగా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇక్కడ వాహనదారులు కొంతమంది చెప్పండి 2000 రూపాయల నోట్లు ఇస్తున్న చిల్లర ఇచ్చే పరిస్థితి లేదు. దీని ఏ రకంగా అంటే టోల్ ప్లాజాల వద్ద చిల్లర నిన్నటిదాకా కూడా టోల్ ప్లాజా రుజువు లేదు, నిన్న అర్ధరాత్రి నుంచి స్టార్ట్ చేశారు. దీని ఏ రకంగా ట్రాఫిక్ జామ్ తీవ్రమయ్యే పరిస్థితి ఎలా ఉందంటారు? ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. 2000 చిల్లర లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. గంటలు ఆగాల్సి వస్తుంది. పనులు మాత్రం కావట్లేదు. మీరు చెప్పండి స్వామి.